హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజే ట్యూటోరియల్స్. మనము ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సో ఇది ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్కి మనకి 2023లో వచ్చిన క్వశ్చన్. సో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ని రీడ్ చేద్దాం ఫ్రెండ్స్. మనోజ్ బాట్ 2 TVs ఫర్ 2280 రూపీస్. అంటే మనకి మనోజ్ అనే వ్యక్తి ఏం చేసినాడంట, 2 టీవీలని వచ్చేసి మనకి 2280 రూపాయలకి కొన్నాడు అనేసి ఇచ్చినారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక టీవీ వచ్చేసి 20% లాస్ కమ్మినాడంట. అంటే సేలింగ్ ప్రైస్ అనేది మనకి 80% వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అవుతుంది కదా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టీవీ వచ్చేసి 110 రూపీస్, అంటే 110 కాదు, అటు ప్రాఫిట్ 10% అన్నాడు. సో 10% ప్రాఫిట్ అంటే మనకి 110% అవుతుంది సేలింగ్ ప్రైస్ అనేది. కాస్ట్ ప్రైస్ అనేది 100 అవుతుంది. వీటిని క్యాన్సిలేషన్స్ చేస్తే 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చి 4 2 నెక్స్ట్ వచ్చి 5 2 4 2 5 ఇప్పుడు 4:5 అయిపోతుంది. ఇది 10:11 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు నేవ్ వచ్చేసి ఏ వచ్చినట్ల 4:5. నెక్స్ట్ వచ్చేసి 11:10, ఓకేనా. ఇవి మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సేలింగ్ ప్రైస్ యొక్క రేషియోస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ ఈచ్ టీవీ వాజ్ సోల్డ్ ఫర్ ది సేమ్ ప్రైస్. అంటే 2 టీవీలని ఒకే ప్రైస్కి అమ్మినాడు అనేసి ఇచ్చినాడు. ఓకే, అంటే మనకి ఇప్పుడు సేలింగ్ ప్రైజెస్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ టీవీ వచ్చేసి 4 ఉంది, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టీవీ వచ్చేసి 11 ఉంది. రెండింటిని ఈక్వల్ చేసుకోవాలనుకుంటే మనకి ఒకదాంతో ఒకటి మనం మల్టిప్లై చేస్తే అయిపోతుంది. మనకి ఈ విధంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 4:5ని 11తో మల్టిప్లై చేస్తే 44:55 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 11:10ని 4తో మల్టిప్లై చేస్తే మనకి 44:40 వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 టీవీలని యాడ్ చేద్దాము. ఎందుకంటే మనకి 2 టీవీలని కలిపి కొన్న ప్రైస్ని అయితే ఇచ్చినాడు కాబట్టి 2 టీవీలని యాడ్ చేసుకుంటే మనకి 88:95 వస్తుంది. అంటే మనకి 95% వచ్చేసి ఇచ్చినాడు 2280 రూపాయలు అనేది. సో మనకి ఇప్పుడు ఈ 20% లాస్ తోటి అమ్మినటువంటి టీవీ ప్రైస్ని కనుక్కున్నాడు. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టీవీ విచ్ వాజ్ సోల్డ్ అట్ లాస్. అంటే లాస్లో అమ్మిండేది 20% లాస్ తోటి అమ్మినటువంటి టీవీ వచ్చేసి మనకి 55% ఫైండ్ అవుట్ చేసినామంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్ల. 95% వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చినాడు 2500 అనేసి. ఇప్పుడు 55% అనేది ఎంత అవుతుంది అన్నప్పుడు మనకి 2280 డివైడెడ్ బై 95 ఇంటూ 55 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5తో పోతుంది, 5 19, 5 11. నెక్స్ట్ వచ్చేసి 19 1, 19 1 19, 3 ఉంటుంది, 8 ఉంటుంది, 38 అవుతుంది. 19 38 0. ఇప్పుడు 11 ఇంటూ 11 వచ్చేసి అంటే 1200 ప్లస్ 120 మనకి 1320 రూపాయలు వస్తుంది. అంటే 1320 అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.